వచనంలో చూడగలిగితే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చంద్రమండలానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు నక్షత్ర మండలానికి వెళ్ళలేదు. ఈ లోకంలో చాలా మండలాలు ఉన్నాయి కదండి. సూర్యమండలం ఉంది, చంద్రమండలం ఉంది, నక్షత్రపు మండలం ఉంది, అలాగనే ఆకాశ మండలం ఉంది, వాయుమండలం ఉంది. ఇలా మనం భూమి నుంచి అంటే కింద ఉన్నటువంటి పాతాళం మొదలుకొని పైలోకంలో అన్ని చూసుకెళ్ళి చాలా మండలాలు ఉన్నాయి. ఇంచుమించు 7 నుంచి 12 మండలాలు ఉన్నాయి. దాని తర్వాత పరలోకం ఉంది. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. సో ఇలా గమనిస్తూ మనం వెళ్తుంటే ఇక్కడ ఒకటి అర్థమవుతుంది. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేని కొరకు ఈ లోకానికి వచ్చారంటే ఏల మండలానికి వచ్చాడు. ఆయన భూమండలం మీదకి వచ్చాడు. ఎందుకు భూమండలం మీద ఎవరున్నారు? అందుకనే యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదండి. గాడ్ సో లవ్ ద వరల్డ్ అన్నాడు. చాలా అద్భుతమైన మాట అండి. ఎంత అద్భుతమైన అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు. ఇంక ఎంత అంటే చెప్పలేం. ఇట్ ఈస్ ద ఇనిక్విటీ, ప్రియ దేవుని బిడ్డలారా కదండి. ఇక ఎంత అంటే అది వర్ణనాతీతం. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ వాట్ గాడ్ హ్యాస్ లవ్ ఇన్ ది స్పేస్ ఆఫ్ ది ఎర్త్. ఎంత ప్రేమించాడు అనేటువంటిది అన్కౌంటబుల్ మాట. అంతగా ప్రేమించాడంట ఆయన. ఆయన ప్రేమించి ఒక ప్రత్యేకమైన మాట అన్నాడు. ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు లోకాన్ని ప్రేమించాడు అని అంటే లోకంలో ఎవరున్నారు? ఆయన పిల్లలు ఉన్నారు. ఆయన పిల్లలు ఏం చేశారో తెలుసా? ఆయన చెప్పినటువంటి పని చేయలేదు. అంటే పాపపు వలయంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి ఏతించారు అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకని అన్నాడు పాపులలో చేరక. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన వచ్చాడు కదా, పాపులతోనే ఉన్నాడు. పాపులతోనే ఏం చేశాడు చెప్పాలి? భోజనం చేశాడు. పాపపురాలైనటువంటి స్త్రీ తను ఏం చేసింది? వ్యభిచారం చేసినటువంటి స్త్రీ వచ్చి కాళ్ళు పట్టుకుంది, కాళ్ళు కడిగింది. జక్కయ్య ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చాడా? ఇలా ఎంతో మంది వచ్చారు ఆయన దగ్గరికి. అంటే అందరిలో ఏముందో చెప్పనా? పాపం ఉంది. కానీ పాపం చేసిన వారందరూ ఆయన దగ్గరికి వచ్చారు. పాపంలో ఉన్న వారందరూ ఆయన దగ్గరికి వచ్చారు. పాపంలో ఉన్న వారందరూ కూడా ఆయన కాళ్ళు పట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా ఎవరితో పాపం చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపులలో చేరలేదు. పాపులు కొరకే దిగొచ్చాడు, కానీ ఆయన పాపులలో ఏమాత్రం కూడా చేరలేదు. ఈ రోజున అటువంటి అవకాశాలు ఒకవేళ మనకొస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మంచోల్ని చెడ్డోళ్ళు అయిపోతారు, చెడ్డోళ్ళేమో మంచోళ్ళు అయిపోతారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ పాపంతో వాళ్ళకు వేళ ప్రియ దేవుని బిడ్డలారా వారు స్నేహితులతో వారు శ్రేయభిలాషులతో కలిసి ఒక 2 రోజులు 3 రోజులు అలా ఎంజాయ్ చేయడానికి వదిలేస్తాం అనుకోండి, వాడు ఎంత మంచోడైనా వాడు కొన్ని రోజులకి ఏమవుతాడు తెలుసా? అకస్మాత్తుగా పాడైపోయి చెడిపోయి దుర్మార్గుడు అయిపోతాడు అనమాట. కొన్ని రోజులకి అంటాం వీడంత దుర్మార్గుడు ఈ లోకంలో లేరండి అంటాం. అంటే లోకపు తీరు అలా ఉంది. అయితే దేవుని వాక్యంలో చెప్పబడుతున్న పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు అంట తన యొక్క ప్రియ దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా ఉన్నాడంట. పాపులలో చేరకుండా ఆయన ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. పాపుల కొరకే వచ్చాడు, పాపులు ప్రేమించడానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా పాపం ఏమాత్రం కూడా చేయలేదు. పాపులలో చేరకుండా ఆయన ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు అని ప్రభు పేరట మరొకసారి నేను మనవి చేస్తున్నాను.